హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వాలి అండ్ హెల్ప్ అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అనేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ కాదు. సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి, ఈ పర్సన్ విషయంలో మీకు అసలు క్లారిటీ ఉండడం లేదు, అసలు ఈ పర్సన్ తను జెన్యూనా కాదా, అండ్ తన విషయంలో మీరు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో వాటి గురించి మీకు క్లారిటీ రావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ కాల్ చేయకండి దయచేసి. ఓకే ఓకే ఈరోజు మీకోసం యూనివర్స్ మెసేజ్ ఏంటి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? హోల్డింగ్ బ్యాక్, gossips, chaser, disagreements, ego, broken, indecisive, inseparable, remaining sign, irreplaceable. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సపోర్టేట్ అండి. మేబీ మీ పర్సన్ చాలా బాధపడతా ఉండొచ్చు అండ్ ప్రజెంట్ టైంలో మీ పర్సన్కి తనకి నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చేవాళ్ళు కానీ అండ్ తనకు సపోర్ట్గా ఉండేవారు కానీ తన లైఫ్లో ఎవరు లేరనమాట. చాలా బాధలో ఉన్నారు. కన్వర్సేషన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్, కన్వర్సేషన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి. తన హార్ట్ అనేది 100 స్పీడ్లో కొట్టేసుకుంటుందండి. అంటే మీతో మాట్లాడాలి, ఆ కుతూహలం ఉంటుంది కదా, దాని వలన ఈ పర్సన్ యాంగ్జైటీకి కూడా గురవుతున్నారనమాట. తనకి మాట్లాడాలనిపిస్తుంది కానీ నిర్ణయం తీసుకోవాలంటే భయపడుతున్నారు. తన మనసులో చాలా ఉందండి, పర్సన్ మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. కానీ పర్సన్ ఎందుకో హోల్డ్ చేసుకుంటున్నారు, చెప్పలేక దాచిపెట్టుకుంటున్నారనమాట. సో మనం వీటికి క్లారిఫికేషన్ చేస్తాం. ఓకేనా? హోల్డింగ్ బ్యాక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, హోల్డింగ్ బ్యాక్ ఎందుకు వచ్చింది? ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు. తను జెన్యున్ పర్సన్ కూడా, కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండింది. ఓకేనా? వారి పర్సన్ని మైండ్ వాష్ చేయడం కానీ లేనిపోని చెప్తా ఉండడం కానీ అలాంటిది ఏదో జరిగింది. దాని వలన ఈ పర్సన్ మేబీ తన మైండ్ అనేది డైవర్ట్ చేశారు వేరే వాళ్ళు, వారి ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ లేదా ఫ్రెండ్ సర్కిల్ కూడా కావచ్చు. ఓకేనా? కొంతమందికి మీ పర్సన్ మేల్ అయితే ఒక ఫీమేల్ పర్సన్ తనని డైవర్ట్ చేయడం, ఫీమేల్ అంటే మేల్ పర్సన్, మేల్ అంటే ఫీమేల్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, వారి పర్సన్ని చాలా డైవర్ట్ చేశారు. ఇలా కాదు ఇలా, తన మైండ్ అనేది కరెక్ట్గానే ఆలోచించిందండి. ఈ పర్సన్ జెన్యున్ పర్సనే, జెన్యున్గానే మిమ్మల్ని లవ్ చేశారు. జెన్యున్గానే పర్సన్ తన వైఫ్ ఆర్ హస్బెండ్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూశారనమాట. తన లైఫ్లో మీరు రావడం తను అదృష్టం, ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు.
ఇక్కడ కొంతమంది మీరు మ్యారీడ్ అయిన కపుల్ కూడా ఉండొచ్చండి. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. లేదా మీరు సింగిల్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. తన లైఫ్ పార్ట్నర్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు. తను అలాగే చూసారనమాట. ఎప్పటికైనా నువ్వే నా భార్య, నువ్వే నా భర్త. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వలన ఈ పర్సన్ తను ఏదైతే చెప్పాలి అనుకున్నారో ఆ పర్సన్ చెప్పలేకపోయారండి. వారి పర్సన్‌ని చాలా డైవర్ట్ చేశారు. లేనిపోని చెప్తా ఉండడము అండ్ మీ పర్సన్ ఫోకస్ అంతా వారి మీదే ఉండేటట్టుగా అలా ఈ పర్సన్‌ని మార్చుకున్నారు కావచ్చు. ఓకే. సో, కాబట్టి పర్సన్ ఏదైతే చెప్పాలి అనుకున్నారో హోల్డింగ్ బ్యాక్ తను చెప్పలేకపోయారనమాట. తను మీతో చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి. తన మనసులో తను మీ విషయంలో ఏం ఫీల్ అయ్యారు? తన జీవితంలో మీరు వచ్చాక తన జీవితం ఎలా ఉండింది? సో, ఈ పర్సన్ ఇదంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నారండి. మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని జెన్యూన్ లవ్వే చేశారు. జెన్యూన్ పర్సన్. ఇక్కడ మోసాలు, ఘోరాలు లాంటిది ఏమీ చూపించలేదు. ఓకే. వేరే వారి పర్సన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వలన ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. మెయిన్ మీకు టైం ఇవ్వలేదు. ఎందుకంటే మీకు టైం ఇస్తే పర్సన్ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తనతో చెప్తారు కదా! అప్పుడు ఈ పర్సన్ మీకెలాంటి సమాధానం చెప్పలేరు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వకపోవడము, కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము, మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడము, మీరు చూడనప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూడము, మీరు చూసినప్పుడు ఈ పర్సన్ తను చూడడం లేదన్నట్టుగా తన బిహేవియర్ అనేది ఆ విధంగా ఉండిందనమాట. ఓకే. కానీ తన మైండ్‌లో 24/7 మీ ఆలోచన అనేది రన్ అవుతుందనమాట. ఓకే. గాసిప్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు గాసిప్స్? మీ గురించా? మీ పర్సన్ గురించా? చూద్దాం. క్లారిఫై యూనివర్స్. గాసిప్స్ కార్డ్ ఎందుకొచ్చింది? కాల్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి. మీరు చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే చూడండి. మీ ఇద్దరి గురించి, ఆ రిలేషన్ గురించి వారి ఇంట్లో వారికి తెలిసి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ వారిని ఎదిరించి మీకు జస్టిస్ ఇవ్వలేరు. వారిని ఎదిరించేంత ధైర్యం కూడా ఈ పర్సన్‌కి ఉండదు. ఒకవేళ తను ధైర్యం తెచ్చుకున్నా తన సెక్యూరిటీస్ అని పోతుంది కదా! కాబట్టి పర్సన్ తన లైఫ్‌లో ఉన్న వారిని తను అంత తొందరగా వదులుకోవాలి అని అనుకోవడం లేదు. కానీ ఆ పర్సన్ ఈ పర్సన్‌ని చాలా డామినేట్ చేస్తారు. చాలా ఇగ్నోర్ చేస్తారు. మీ పర్సన్ అంటేనే ఈ పర్సన్‌కి అసలు లెక్కలేని తనం అన్నమాట వారికి. ఓకే. వారి చేతుల్లో మీ పర్సన్ కూచిపూడి, భరతనాట్యం అన్నీ ఆడుతా ఉంటారండి. మీరు మీ పర్సన్ చేతులో ఆడతారనమాట. కానీ మీ పర్సన్ చూడండి బయట ఏమీ తెలియదు. అంటే తన జీవితంలో తన లైఫ్ పార్ట్నర్ విషయంలో గూడా తనదే నడుస్తుంది అన్నట్టుగా బయట ఉంటారు. కానీ పర్సన్‌ది అక్కడ ఏమీ నడవదు. మీ పర్సన్ వారి చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఆడతారనమాట. వారి మీద కోపం ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. కిడ్ కూడా ఉండొచ్చు. సింగిల్ అయి ఉంటే తన మదర్ గూడా కావచ్చు. మదర్ కంట్రోలింగ్ చాలా ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి పర్సన్‌కి మదర్ అనే సెంటిమెంట్ గూడా ఉండొచ్చు. వారి మాటకి పర్సన్ ఎదురు చెప్పకపోవడము. వారేం చెప్తే అదే పర్సన్ చేస్తా ఉండడం కూడా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మీ ఇద్దరి గురించి ఏంటిదంటే ఎవరైనా గాసిప్స్ మాట్లాడతారేమో, లేనిపోని చెప్పి మాట్లాడతారేమో. ఈ లేనిపోని తలనొప్పులెందుకు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే. కానీ పర్సన్ తను చాలా సీక్రెట్ ఏదో దాచిపెట్టిన విషయం మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి పర్సన్. మీకు కాల్ అన్నా, మెసేజ్ అన్నా చేసి తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే.
చేశారు కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చేద్దాం. ఓ మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చాలామంది ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చండి. మీరు మీ పర్సన్ ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ వైపు తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారనమాట. అండ్ మీ గురించి పర్సన్ వేరే వారితో కూడా తను చాలా ఫైటింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ సింగిల్ పర్సన్ అయితే చేస్తున్నారు కూడా. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు పర్సన్, కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి, మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. తనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారో లేదో అనే భయం ఈ పర్సన్కి ఉంది. ఒకవేళ తనని మీరు అర్థం చేసుకొని తనని యాక్సెప్ట్ చేస్తే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అండ్ ఆ నమ్మకాన్ని పర్సన్ కాపాడుకోవాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారండి. ఎవరు ఏంటిది? మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, బ్రదర్, ఫాదర్ ఆర్ సిస్టర్, అలా ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, వారు ఈ పర్సన్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, ఈ పర్సన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఈ పర్సన్ని వారు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఈ పర్సన్ ఇప్పుడు పసిగట్టారనమాట. ఓకే, కాబట్టి తనని ఎవరైతే కంట్రోల్ చేశారో వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మీ వైపు రావాలనుకుంటున్నారు ఈ పర్సన్. చాలా మందికి ఈ పర్సన్ తన లైఫ్లో సెటిల్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారు. అండ్ మ్యారీడ్ పర్సన్ ఆర్ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు అండి. ఓకే, మీ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి. disagreements clarification universe. disagreements అంటే పర్సన్ మీ విషయంలో తను ఏ విషయంలో కూడా అండర్స్టాండ్ అవ్వకపోవడం, దానికి పర్సన్ ఈరోజు చాలా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారనమాట మీతో. ఓకే, తను ఈ విషయంలో తను అండర్స్టాండ్ అవ్వలేదు, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, తన ఇష్టానుసారంగా అనమాట, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కానీ ఈరోజు పర్సన్ ఆ రోజు చేసిన దానికి ఈరోజు నేను చాలా ఫీల్ అవుతున్నాను. మీ ఫోటో కానీ, మీ మెసేజ్ కానీ, మీ గిఫ్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు పర్సన్ దగ్గర. ఓకే, అదంతా ఈ పర్సన్ చూసి చాలా ఏడుస్తున్నారనమాట, చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ గురించి చాలా గాసిప్స్ కూడా నడుస్తూ ఉండొచ్చు తన లైఫ్లో. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడం కానీ అండ్ ఏదో తప్పు చేశారండి పర్సన్, కాబట్టి తను భయపడుతున్నారు కూడా. ఓకే, అంటే పర్సన్ ఇటు మిమ్మల్ని అండ్ అటు థర్డ్ పర్సన్ని తెలియకుండా ఇంకొక పర్సన్ని అలాంటిది ఏదో మెయింటైన్ చేశారు ఈ పర్సన్. సో అక్కడ తన చుట్టూ చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఈ పర్సన్కి అర్థమవుతుంది తనని అందరూ చీ అని కొడుతున్నారు, తన బుద్ధి ఎలాంటిది అని. ఈ పర్సన్ చాలా చీప్ అండ్ చాలా క్యారెక్టర్ లేని పర్సన్ లాగా తనని ఎవరు అలా చూస్తున్నారండి. చూడండి, ఇది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ పర్సన్ గురించి మీకు క్లారిటీ రావాలి. మీ పర్సన్ అలాంటి వారు కాదు లేదా అవునా, ఏ విషయంలో కూడా మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ రావాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్. ఓకేనా, సో ఇక్కడ మెసేజ్ ఎలా ఉంటే అలాగే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు. ఓకేనా, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా, సో ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ వారితో వీరితో అలా చాలా రిలేషన్షిప్ ఈ పర్సన్ మెయింటైన్ చేశారు. ఈరోజు ఈ పర్సన్
దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్ ఈరోజు అనుభవిస్తున్నారనమాట. తన లైఫ్‌లో చాలా గాసిప్స్ అనేది నడుస్తున్నాయండి. మానసికంగా క్షోభ అనేది పడుతున్నారు ఈ పర్సన్. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. తనకి హెల్త్ కూడా బాగలేదు. మెంటల్ టెన్షన్, హార్ట్ ఏమో చాలా స్పీడ్‌గా కొట్టేసుకోవడము, తనని చూసి అందరూ ఛీ అని అనడము. కానీ పర్సన్ బయట ఏమీ లేని వారిలాగా ఉంటున్నారనమాట. మేబీ మీకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. మీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఓకే. ఈగో. చాలా ఈగోకి పోతారు. తను చేసేదే తప్పుల మీద తప్పులు. మళ్ళా ఈగో ఒకటి ఈ పర్సన్‌కి. నేనెందుకు దిగాలి? నేను చాలా అందమైన వాడిని. నేను చాలా అందగాడిని. అలా తన ఈగో అనమాట. నేను చిటికేస్తే చాలు 100 మంది నా వెనకాల క్యూ కడతారు అనే ఫీలింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్. దాని వలన ఈరోజు మంచాన పడ్డారనమాట తను. హెల్త్ బాగోలేదు. మెంటల్ టెన్షన్. ఈరోజు ఏమంటున్నారంటే పర్సన్ చూడండి, ఈ కనెక్షన్‌లో నేను చాలా ఈగో చూపించాను. నేను నార్మల్‌గా ఉంటే అయిపోయేది. చాలా ఈగో చూపించానని అనుకుంటున్నారనమాట. చాలా ఏడవాలనిపిస్తుంది పర్సన్‌కి. కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. చెప్తాను కదా అప్పుడప్పుడు, మీ పర్సన్ ఏడవాలి, గట్టిగా అరవాలి, అంత కోపం, అంత ఫ్రస్ట్రేషన్ ఈ పర్సన్‌కి ఉంటుంది. కానీ తనని బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. కామ్‌గా అయిపోతారు. తనకి ఎంతైతే కోపం ఉంటుందో, ఎంతైతే బాధ అనిపిస్తుందో, ఆ టైంలో పర్సన్ కామ్‌గా అయిపోతారనమాట. సైలెంట్ అయిపోతారనమాట. బయట చూపించరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే, ఎవరితో అయినా మాట్లాడితే ఆ భావోద్వేగం అనేది బయటకొస్తుంది గదా! అందుకని పర్సన్ చాలా సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారండి. తను ఈగో చూపించారు, బాధ పెట్టారు, హార్ట్ బ్రేక్ చేశారు. వేరే వారి గురించి మీతో ఫైట్ చేశారు. మిమ్మల్ని చాలా చీప్‌గా చూసారు. మిమ్మల్ని తీసి పడేశారు. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. ఈ పర్సన్ ఈరోజు అవన్నీ ఫీల్ అవుతున్నారు. ఓకే. బ్రోకెన్ వచ్చింది. నెక్స్ట్ అదే కార్డ్. ఈరోజు తన మీద తనకి అసహ్యం అనేది వేస్తుందనమాట. చాలా ఫీల్ అవుతున్నారు. వీటన్నిటికిని తనది తప్పు. తనే సరిగా ఉంటే ఇలాంటి సిట్యుయేషన్ తనకి రాకపోయి ఉండేది కదా! ఈరోజు ఏడుస్తా ఉన్నారనమాట తను. చాలా పరధ్యానంలో ఉన్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. మళ్ళీ వచ్చింది చూద్దాం. ఓకే. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అన్నమాట. బ్రోకెన్. ఈ పర్సన్‌కి ప్రతిరోజు తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ప్రతి విషయంలో గూడా. ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని చూస్ చేసుకోలేదా? అదర్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారా? ఈ పర్సన్ అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండొచ్చు. కానీ వారి పర్సన్ మీద కోపం మాత్రమే, వాళ్ళ ప్రతాపం మాత్రమే ఈ పర్సన్ మీద చూపిస్తున్నారనమాట. దానికి పర్సన్‌కి ఇక్కడ బ్రోకెన్ కార్డ్ వచ్చింది. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మనశ్శాంతి ఉండడం లేదు. సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నరక యాతన అనుభవిస్తున్నారు. గాసిప్స్ తన చుట్టూ. మెంటల్ టెన్షన్ ఉంది పర్సన్‌కి. మిడ్‌నైట్ ఈ పర్సన్ పడుకుంటున్నారనమాట. సరిగ్గా నిద్రపోవడం లేదు. తన హెల్త్ కూడా పాడైపోతుంది ఎక్కువగా ఆలోచించడం వలన. ఎందుకు తన లైఫ్‌లో మాత్రమే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, తన ఇమ్మెచ్యూరిటీ లెవెల్, తన ఇమ్మెచ్యూరిటీతనం, సరిగ్గా ఆలోచించకపోవడము. ఒక రిలేషన్‌షిప్‌ని మనం ఎంచుకుంటే అక్కడ ఎలా ఉండాలి? అనేది ఈ పర్సన్‌కి తెలియకపోవడము. సో, ఈరోజు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మీరిక్కడ ఎప్పుడు లవ్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఒక పర్సన్ ఎప్పుడు
ఈ పర్సన్ సూటిపోటి మాటలు అంటా ఉండడం, దానివల్ల ఈ పర్సన్ బ్రోకెన్ అనమాట. ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది తనకి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ చూడండి, ఈ లవ్, ఈ కేరింగ్ అంతా మిస్ అయ్యాను కదా, లవ్ ఇచ్చే పర్సన్ని వదిలేసుకొని ప్రతిరోజు నా గుండెలకి కత్తులు దించే పర్సన్ని నేను చూస్ చేసుకున్నాను అని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి పర్సన్. మీ కేరింగ్ కానీ, మీ లవ్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. తన వల్లనే ఇదంతా జరిగింది అని పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మేబీ మీది మీ పర్సన్ది 6 years నుంచి, లేదా కొంతమందికి మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, ఇండెసిసివ్ క్లారిఫికేషన్ యూనివర్స్. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, ఒక భయంలో ఉన్నారు పర్సన్. మిమ్మల్ని చాలా విధాలుగా చాలాసార్లు హర్ట్ చేశాను అనుకుంటున్నారు పర్సన్. ప్రతిసారి మీరు ప్రేమను అందిస్తే ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేయడమే. ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట, రియలైజ్ అవుతున్నారండి. ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఈ పర్సన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా కావచ్చు. ఓకే, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఇంకా రుణం అనేది తీరిపోలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ రీయూనియన్ ఉందన్నమాట, మళ్ళీ కలుస్తారు. ఇక్కడ మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది రిపీట్ అవ్వబోతుంది అనమాట. ఓకే, సో ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ తీసుకుంటుంది. సో అక్కడ మీరు సఫర్ అవుతారా, హ్యాపీగా ఉంటారా? మీ ఇద్దరికి సైకిల్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, హ్యాపీగా ఉండడం, బాధపడడం, దూరం అయిపోవడం, మళ్ళీ కలవడం, ఇదే జరుగుతుంది అనమాట. అందుకని ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు? మేబీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా? మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేయడము అలా ఉన్నారండి పర్సన్. తనకి తన గుండె అనేది 3 ముక్కలైనంత పని అవుతుందన్నమాట. భయపడుతున్నారు, బాధపడుతున్నారు, మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంది, అనవసరంగా దూరం చేసుకున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఆ రోజు చాలా హర్ట్ చేశాను, ప్రతి విషయంలో ఇగ్నోర్ చేశాను, ప్రతి విషయంలో ఈ పర్సన్ హర్ట్ చేస్తూనే ఉన్నాను, ఏ రోజు మనిషిని మనిషిలాగా చూడలేదు. ఈ రోజు ఈ పర్సన్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి తనతో అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, మీరైనా కాల్ చేశారా అంటే? మీరు ఇంకా ఎందుకు కాల్ చేస్తారు? మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకుంటారు, చాలా ఇగ్నోర్ చేస్తారు. కాల్ చేసినప్పుడల్లా, మెసేజ్ చేసినప్పుడు ఈ పర్సన్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం అలా అయితే జరిగిందనమాట. ఇంకెందుకు కాల్ చేస్తారు? మీరు కాల్ చేయరు, మీరు స్టబన్ అయిపోయారు, మీరు కూడా ఈగో చూపించడం స్టార్ట్ చేశారనమాట. ప్రతిసారి నేను ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు తగ్గాలి, నాకు మర్యాద లేదా, నా మీద రెస్పాన్సిబిలిటీస్ లేదా? ఈ పర్సన్ మీద ప్రేమతో ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాను, ఎంత దిగాలో అంత దిగాను, ఇంకా తన కర్మకి తనని వదిలేస్తున్నారనమాట మీరు. మీకేం అర్థం కావడం లేదండి. ఈ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా, ఎండ్ అయిపోతుందా, మీకేమీ అర్థం కాని పరిస్థితిలో మీరు చాలామంది ఉన్నారనమాట. ఓకే, ఇన్సెపరబుల్ క్లారిఫికేషన్ యూనివర్స్. ఇన్సెపరబుల్ ఎందుకు వచ్చింది? మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి పర్సన్కి, మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారండి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ చారియట్ అండ్ ఇన్సెపరబుల్. సో అవర్ లవ్ ఈజ్ ఆల్వేర్ దేర్. మీ లవ్ అనేది ఎప్పుడు చాలా స్పెషల్. ఈ పర్సన్కి మీరు ఎప్పుడు ఒక స్పెషల్ పర్సన్ లాగానే తను ట్రీట్ చేస్తున్నారనమాట. ఎంత ఇగ్నోర్ చేసినా సరే మీరు తనని బాధ పెట్టాలి అనుకోలేదు. మీరే ఏడవడము,
తన కర్మకి తనని వదిలేయడం. కాబట్టి ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందనమాట. ఓకే. అంటే తను ఏంటంటే మీరు ఇంకా కామ్ అయిపోవడము, మీరింకా తన కర్మకి తనని వదిలేయడం వలన ఈ పర్సన్‌లో ఎవరు ఏంటిది అని తెలుసుకున్నారనమాట. మీ మీదే ఫోకస్ మొత్తం తీసేసి పర్సన్ వేరే పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే, వారు ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? ఫ్రెండ్ దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరైనా ఉండొచ్చు. ఓకే. వారికి మీకు మధ్య డిఫరెన్స్ ఏంటిది అనే పర్సన్ తెలుసుకున్నారనమాట. కాబట్టి పర్సన్ తన దృష్టిలో మీరేంటిదంటే మీరెప్పుడు స్పెషల్ పర్సన్. మీ లవ్ అనేది ఎప్పుడు గొప్పదే. నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు. సో, ఇలా చెప్తారు కదా! తప్పు చూపించడం లాంటిదనమాట. కానీ మీ వైపు అలా తప్పు చూపించడానికి ఎలాంటి రీజన్ లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలని ఉంది పర్సన్. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలని ఉంది పర్సన్‌కి. తన లైఫ్‌లో తను చాలా ఇరిటేట్‌గా ఫీల్ అవుతున్నారండి. అండ్ ఇక్కడ యెల్లో కలర్ వచ్చింది కదా! లైఫ్ లాంగ్ మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రాస్పెరిటీస్ ఉంటుంది లైఫ్‌లో. అబండెన్స్ ఉంటాయి. తనని మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ జోక్స్, మీ చిలిపితనం, మీ చిన్న పిల్లల తత్వం ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. చూడండి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో చూస్తున్నారు. మీరు మేల్‌తో డీల్ అవుతున్నారా? ఫీమేల్‌తో డీల్ అవుతున్నారా? ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది మీకే ఇచ్చేస్తున్నారనమాట. ఎప్పటికైనా నా పర్సన్ నువ్వే. నా లైఫ్ పార్ట్నర్‌లో ఉండే క్వాలిటీస్ అన్నీ నీలోనే ఉన్నాయి. అండ్ నా లైఫ్‌లో ఉండే పర్సన్ కూడా నువ్వే అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. నీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో తను ఆప్షన్స్‌తో కూడా తను డీల్ అయ్యి ఉంటే థర్డ్ పర్సన్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు. మీ అంత గొప్ప లక్షణము, మీ అంత గొప్ప ప్రేమ ఈ పర్సన్‌కి ఎక్కడ కనిపించలేదండి. డెఫినెట్‌లీ పర్సన్ ఇప్పటిదాకా కూడా నీలాంటి పర్సన్‌ని నేను చూడలేదు. నీలాంటి పర్సన్‌ని నేను ఇంకా కలవలేదు. ఇలాంటి లవ్ అనేది తను ఇంకా ఫీల్ అవ్వలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. దానికి ఏ కార్డ్ అనేది క్లారిఫికేషన్ చేస్తుందో చూద్దాం. ఓకే. ద వరల్డ్ చెప్పాను కదా! తన ప్రపంచం మీరే. చెప్పాను కదా! ఈ పర్సన్ మీలాంటి లవ్, మీలాంటి కేరింగ్, మీలాంటి జెన్యూన్ పర్సన్ తనకింకా దొరకలేదు. తను గూడా చూడలేదనమాట. అదే ఫీల్ అవుతున్నారు. తన ప్రపంచం మీరే అనుకుంటున్నారండి. ఈ పర్సన్‌లో ఆ ఫీలింగ్ గూడా ఉంది. మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి అని పర్సన్‌కి ఉందనమాట. కానీ పర్సన్ తన మనసులో ఎన్ని ఫీలింగ్స్ అయినా ఉండనివ్వండి. కానీ తను ఎక్కడో బందీ అయిపోయారండి. మేబీ పర్సన్ తన చుట్టూ ఎవరో వాల్ అనేది పెట్టి ఉన్నారనమాట. మేబీ నువ్వు ఈ గీత దాటకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. చిన్నప్పటి నుంచి పర్సన్‌కి లేనిపోని నూరిపోస్తా ఉండడము. ఈ పర్సన్‌కి ఆ భయం గూడా ఉండొచ్చు. ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది కదా! ఈ పర్సన్‌కి చిన్నప్పటి నుంచి చాలా భయం అనేది నేర్పించడం అయితే జరిగిందనమాట. ఓకే. తన లైఫ్‌లో ఉన్నవారి మాటలు వినకపోతే ఈ పర్సన్ ఒక డేంజరస్ జోన్‌లో పడతారనమాట. కాబట్టి ఈ పర్సన్ తన మనసులో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకు చూసేస్తాం. అండ్ ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలండి. అండ్ వారికి కూడా ఈ మెసేజెస్ అనేది హెల్ప్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా? మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది?
మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు ఈరోజు, సైలెంట్గా ఉంటారనమాట. మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు అంతే. అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. మేబీ మిమ్మల్ని ఎవరైనా మైండ్ వాష్ కూడా చేయాలి అనుకోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారు. రీయూనియన్ అవుతుంది అండ్ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. కర్కాటక రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ కూడా రాబోతుంది అనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. రీయూనియన్ అవుతుంది అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందన్నమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు స్టక్ అయిపోతున్నారు ఏదో ఒక రిలేషన్లో. సో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ కొంచెం భయం లాంటిది కూడా ఉండొచ్చు మీకు. ఓకే. అండ్ తులారాశి వారు ఎవరి మీదో చాలా పొసెసివ్గా ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు లక్కీ టైం అనేది స్టార్ట్ అవుతుంది కావచ్చండి. ఏదైనా మేబీ ఇది జరుగుతుందో లేదో అని అనుకునేది మీ లైఫ్లో రావచ్చు. అండ్ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చు. ఇది మీకు మంచి టైం అన్నమాట. ఓకే. అండ్ ధనురాశి వారు మీరు మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకుని ఉంటారనమాట. ఓకే. ఎవరు మీ దరిదాపుల్లో రాకుండా, ఎందుకంటే మీరు ప్రతిసారి హట్ అవుతున్నారు కావచ్చు, కాబట్టి మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకోవడము అలాంటిదన్నమాట. అండ్ మీనరాశి వారు ఈరోజు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ ఒక క్వీన్ ఆర్ కింగ్ లాగా ఉంటారనమాట. మీరు చెప్పిందే వేదం, అదే శాసనం ఈరోజు. ఓకే. ఓకే అండి, రీడింగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.